కలెక్షన్ అయితే బాగానే వచ్చింది కానీ నేను అందుకే నమ్మకం లేదు. ఎందుకంటే రామ్ చరణ్ అన్న అంత మంచిగా ఉంటేనే కథ ఒప్పుకుంటాడు, అంత లేనిది ఒప్పుకోడు. కానీ ఓకే అన్న, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు వస్తారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను ఆయన బంధుబాటు వస్తాడు, అంతేకాసి దానికి సంబంధం ఏం లేదు. అంటే అలా అని కాదండి, మొన్న అల్లు అర్జున్ గారు రీసెంట్ గా ఈ దాంట్లో ఒకరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాంటివి జరిగితే అంతవరకు అది రైట్? ఆయన చెప్పుకేసి వస్తాడు కదా, ఈయన చెప్పుకేసి రాలేదంటారు కదా, మరి ఈయన చెప్పుకేసి వస్తాడు కదా. అది చెప్పేసి వచ్చారు కదా. ఏం మనకి తెలియదు అన్నింది. ఈయన ఇప్పుడు ఏంటిది సీఎం తర్వాత సీఎం లాంటివాడు కదా, కాబట్టి ఈయన చెప్పొస్తాడు, చెప్పకుండా రాలేడు కదా. ఏదైనా బయటకు వస్తుందంటే మినిమం ఒక 10-20 మంది సెక్యూరిటీ కంపల్సరీ ఉంటారు, బాడీ గార్డ్. అంత లేదు బయటకు వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇంటికాడ పోయి వస్తున్నాం, పవన్ కళ్యాణ్ ఇంటికి దగ్గర. అంత సెక్యూరిటీ బయట ఉన్నారా, ఎవరు ఆ బండ్లు ఆ పని చేయలేము. చూడనీకని పోయినాం. మేము ఫ్యాన్స్, ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మేమంతా 7 మంది వచ్చినాం మేము. దీనికంటే దాని గుంటే చూస్తున్నాం, గేమ్ చేంజర్ కంటే దాని గుంటే చూస్తున్నాం. చెప్పలేమన్నా, ఎవరి గురించి తక్కువ అంచనా వేయద్దు, తక్కువ అంచనా గొప్పలు కావద్దు. ఎవరు కబడ్డీ సీటు వాళ్ళకుంటది. ఎందుకంటే ఈడ ఉండేది డైరెక్టర్ లో దమ్ముంటే హీరోకి సక్సెస్ వస్తుంది తప్ప హీరోది ఏముండదు. ఆయన దగ్గర దమ్ముంటేనే ఈయనకు సక్సెస్ వచ్చేది, అంతేగాని రాజమౌళి దమ్ముంది కాబట్టి బాగుబలి ఇట్లా అయింది. అంతకు మించి అదే బాగుబలి ఎవరన్నా మామూలు హీరో తీసి 10 సార్లు పడ్డాడు కింద నుండి పైన నుండి. ఎవరన్నా హీరోలు తీసి డైరెక్టర్లు ఇన్ని సార్లు పడ్డాడు, ఒక గాయం కాలే అంటారు. పుష్ప మన వచ్చింది, ఏం దాని గురించి ఆ ఎక్స్ప్రెషన్ ఏం లేవు. బాగుబలి అయితే కట్టప్పని ఎందుకు చంపినాను కదా ప్రతి ఒక్కరు తెలుసు, కానీ దీనిలో ఏమైనా ఎక్స్ప్రెషన్ ఏమైనా ఉన్నా ఏం లేవు కదా. కాబట్టి ఇది దానికన్నా ఇదే నయం అనిపిస్తుంది. గేమ్ చేంజరా ఐడియా లేదా, శంకర్ అన్న కాబట్టి అవుతున్నా చెప్పాను. అంటే పుష్ప నార్మల్ గా 1000 crores వచ్చింది, అది చెప్తున్నా. లోపల 2.5 ఏం పెద్దగా సినిమా ఏం లేకుండా 800 కోట్లు వచ్చినాయి. చెప్పలేము, రావచ్చు. నాకైతే 1000 కోట్ల 1000 కోట్లు ఎక్కువ. అంటే ఆడియన్స్ మొత్తం చూసి రామ్ చరణ్ అనే చూడాలనుకుంటారు. చూస్తారు కానీ దీని అంత ఎక్స్పోజింగ్ ఉండదేమో. అంటే ఇప్పుడు తెలుగులో డాకు అంటే దొంగన గుడిగా అర్థం కదా, పేరు పెట్టారు. ఆయన ఇద్దరు 1,00,000 లక్షలు ఉంది సినిమా. తీసాడా అన్ని చూస్తాం మనం సంక్రాంతి పండుగ, ఎందుకంటే 3 రోజులు లీవ్ ఉంటుంది కాబట్టి పని ఉండదు మాకి. అన్ని సినిమాలు వరుసగా చూస్తాం. అండ్ నార్మల్ గా అంటే పని సినిమాలు చూస్తారా లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు సినిమాలు ఈ సెలవుల టైప్ లోనే చూస్తారా లేకపోతే ఇప్పుడు అంతేనా? మేము సంక్రాంతికి అన్ని సినిమాలు చూస్తాం, మిగతా రోజులు అయితే పెద్దగా పట్టించాం. అంటే ఇప్పుడు సంక్రాంతి అన్నప్పుడు ఎక్కువ వెంకటేష్ గారి సినిమాకి ఎక్కువ లైక్ చేస్తారన్న. అంటే మేమైతే రామ్ చరణ్ సినిమా చూస్తాం, కామెడీ ఉంటది కాబట్టి అంతగా జనాలు మంచిగా ఉంటది అంటేనే పోతాం వెంకటేష్ సినిమాకి. ఓకే చెప్పాలి, మేమైతే మొత్తం ఎక్స్పోజ్ అంతా దాని మీదే, గేమ్ చేంజర్ మీద. గేమ్ చేంజర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే నార్మల్ చూసుకున్నట్టయితే ఇప్పుడున్న జనాలు కనెక్ట్ అవుతున్నారు అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ఆఫీసర్ లెవెల్ సినిమా అనమాట. అంటే ఇంతకుముందు ఇలాంటివి ఎప్పుడు రాలేదు. అలాంటివి మన జనాలకి ఎంతవరకు అర్థం అవుతున్నారు అనుకుంటున్నారు. ఏ సినిమా? గేమ్ అంత చెప్పలేదు. శంకరాన్ని నేను నమ్మలేమో, చెప్తే పైకి తీసుకెళ్లిపోతాడా, లేదంటే అక్కడనే పెడతాడా. అదే నేను చెప్తున్నా, రామ్ చరణ్ నమ్మలేము. ఆయన బాగా సినిమాలు తీసినవాడు మంచి మంచివి, ఆయన కథ బాగుంటేనే ఒప్పుకుంటాడు, లేకపోతే ఒప్పుకోడు. ఈ శంకరాన్ని ఏమంటే మన కమలాక్షణ అన్న ఏమంటే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. నేను అంత లేదు కదా.